ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీ ఇంట్లో డబ్బు ఎంత సంపాదించినా ఎందుకు నిలవడం లేదు? ప్రతి నెల జీతం రాగానే ఖాళీ అవుతుందా? శాస్త్రాలు చెప్తున్నాయి, ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటి గడప తొక్కదు. ఈరోజు నేను చెప్పబోయే ఈ 7 వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయేమో ఒక్కసారి చూసుకోండి. వినడం అయిపోయాక కామెంట్లో ఎన్ని వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయో చెప్పండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మొదటి వస్తువు విరిగిన వస్తువులు. విరిగిన అద్దాలు, పగిలిన కప్పులు, పనిచేయని గడియారాలు. వీటిని తర్వాత రిపేర్ చేద్దామని పక్కన పెట్టేస్తాం. నెలలు గడిచిపోయినా అవి అలానే ఉంటాయి. కానీ చాణక్య నీతి ప్రకారం ఇల్లు అనేది శక్తి ప్రవహించే స్థలం. విరిగిన వస్తువులు ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయి. ముఖ్యంగా విరిగిన అద్దం అంటే మన ప్రతిబింబం విచ్ఛిన్నంగా కనిపించడం. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో అస్థిరతను సూచిస్తుంది. పనిచేయని గడియారం అంటే సమయం ఆగిపోయినట్టు, పురోగతి ఆగిపోయినట్టు అనే సంకేతంగా చెప్పారు. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉన్నదానితో సంతృప్తిగా ఉంటే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల మనసులో కూడా ఒక అసంపూర్తి భావన ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటంటే విరిగిన వస్తువులను వెంటనే రిపేర్ చేయించడం లేదా తీసేయడం మంచిది. ముఖ్యంగా అద్దాలు, గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇక రెండవ వస్తువు చిరిగిన బట్టలు, పాత చెప్పులు. పాత చెప్పులు, వాడని బట్టలు, చిరిగిన చొక్కాలు, అరిగిపోయిన చెప్పులు ఎప్పుడైనా పనికొస్తాయి అనుకుని మూలల్లో దాచేస్తాం. వాస్తుశాస్త్రం ప్రకారం వాడని లేదా చిరిగిన వస్త్రాలు ఇంట్లో ఉంచడం అంటే పాత శక్తిని పట్టుకొని ఉంచడమే. ఇల్లు నిరంతరం కొత్త శక్తిని స్వీకరించాలి, పాతదాన్ని విడిచిపెట్టాలి. ఇల్లు క్లీన్ చేసినప్పుడల్లా మనస్సు కూడా తేలిక అవుతుంది. అవునా కాదా? కామెంట్లో చెప్పండి. ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి బట్టలు అలమారు క్లియర్ చేయడం, వాడని వాటిని దానం చేయడం మంచి అలవాటుగా చెప్తారు. ఇక మూడవ వస్తువు ఇంటి గుమ్మం దగ్గర ముళ్ళ మొక్కలు. గుమ్మం అంటే ఇంటికి బయట ప్రపంచానికి మధ్య ఉండే ద్వారం. ముళ్ళ మొక్కలు గుమ్మం దగ్గర పెంచడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి గుచ్చుకొని ఆగిపోతుందని వాస్తు నమ్మకం. ఎక్కడ తులసి వనం ఇంటి మధ్యలో ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు నిత్యం నివసిస్తాడు. తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల కలిగే శుభాన్ని వివరిస్తూ పద్మపురాణంలో వచ్చే ప్రస్తావన ఇది. మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు పంచుకోవచ్చు. గుమ్మం దగ్గర ముళ్ళ మొక్కలకు బదులు తులసి, మనీ ప్లాంట్ ఇంటి లోపల లేదా అరటి మొక్కలు పెంచడం మంచిదని చెప్తారు. ఇక 4 చీకటి మూలల్లో దుమ్ము. చీకటి, దుమ్ము పట్టిన మూలల్లో వెలుతురు చేరకపోతే అక్కడ శక్తి స్తంభంగా మారుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. పాత తరం వారు ఎప్పుడూ చెప్పే మాట ఇంట్లో వెలుతురు లేకపోతే లక్ష్మీ రాదు. ఇది కేవలం భావోద్వేగ మాట కాదు, ఆచరణాత్మక సత్యం కూడా. చీకటి మూలను ప్రేమను బట్టి ఉంచుతాయి. ఇల్లు మానసికంగా కూడా బరువుగా అనిపించేలా చేస్తాయి. గృహ వాతావరణం, గౌరవం, పరిశుభ్రత దైవానుగ్రహానికి కారణమవుతుంది. పరిష్కారం ప్రతి మూలను కనీసం వారానికి ఒకసారి వెలుతురు, గాలి తగిలేలా చూసుకోవడం, సాయంత్రం దీపం వెలిగించడం మంచి పరిష్కారంగా చెప్తారు. ఇక 5 ఖాళీ పాత్రలు. ఖాళీగా పెట్టిన కుండలు, పాత్రలు, వంటగదిలో వాడని పాత్రలు, మూతలేని డబ్బాలు, ఖాళీ కుండలు నిల్వ చేయడం చాలా ఇళ్లల్లో సాధారణం. కానీ వాస్తు ప్రకారం వంటగది అనేది ఇంటి సమృద్ధికి కేంద్రం. అక్కడ ఖాళీ పనికిరాని పాత్రలు ఉంటే అది ఖాళీతనం అనే భావాన్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా బియ్యం డబ్బా, ఉప్పు డబ్బా వంటివి ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెప్తారు. కనీసం కొంచెమైనా నింపి ఉంచాలి. అది సమృద్ధికి సంకేతం. వంటగది సర్దుకున్నప్పుడు వంట చేయడం కూడా మరింత ఆనందంగా అనిపిస్తుంది. పరిష్కారం పగిలిన, పనికిరాని పాత్రలను తీసేయడం, డబ్బాలు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ కొద్దిగానైనా నింపి ఉంచడం మంచిది. ఇక 6వ వస్తువు పగిలిన విగ్రహాలు. దేవుడి గదిలో వాడని దీపాలు, పగిలిన విగ్రహాలు, పూజ గదిలో పగిలిన లేదా చిన్న డ్యామేజ్ ఉన్న విగ్రహాలు ఉంచడం అత్యంత అశుభం. ఇది కేవలం సౌందర్య సమస్య కాదు, పూజ గది ఇంటి ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ శిథిలమైన లేదా దెబ్బతిన్న దైవ ప్రతిమలు ఉంటే అది ఆసక్తిని దుర్బలం చేస్తుందని నమ్మకం. అలాగే వాడకుండా మూలలో పడేసిన దీపాలు, పాత అగరబత్తీలు ప్యాకెట్లు కూడా పూజగది శక్తిని దెబ్బతీస్తాయి. దుఃఖంలో జీవించే ఇంట్లో పరిశుభ్రమైన మురికి స్థలంలో కలహాలు, ఏడుపులు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. గృహశాంతి, లక్ష్మీ నివాసం గురించి చెప్పిన నీతి వచనం ఇది. శాస్త్రం ప్రకారం పగిలిన విగ్రహాలను ఇంట్లో ఉంచకుండా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి లేదా గుడిలో అప్పగించాలి.
ఇక 7 ఇంటి ముందు చెత్త నీళ్లు నిలవడం, ఇంటి ముఖద్వారం ముందు మురికి నీళ్లు నిలవడం, గుమ్మం ముందు చెత్త నీళ్లు పేరుకుపోవడం అత్యంత దరిద్రం అని అనేక గృహశాస్త్ర గ్రంథాలు చెప్పాయి. గుమ్మం అంటే ఇంటికి ముఖం లాంటిది. అక్కడ మురికి దుర్వాసన ఉంటే వచ్చే అతిథులకు, అలాగే ఇంట్లోకి ప్రవేశించే లక్ష్మీదేవికి కూడా అదే మొదటి అనుభవం అవుతుంది. మీ ఇంటి గుమ్మం ఎప్పుడు శుభ్రంగా ఉంచుతారో కామెంట్ చేయండి. పరిష్కారం: ప్రతిరోజు ఉదయం గుమ్మం శుభ్రం చేయడం, రంగోలీ వేయడం, నీరు నిలవకుండా చూసుకోవడం మంచిది. మెరుగైన జీవితం వైపు నడిపించడానికి ఇచ్చిన మార్గదర్శకాలు: నా ఎక్స్పీరియన్స్లో ఇల్లు శుభ్రంగా క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల మనసుకు కూడా ప్రశాంతత వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ 7 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే పడేయండి. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.